పనిలో కూడా పరిశుద్ధత దేవుడు చూస్తాడంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్నాడు. పనిలో పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? వెరీ గుడ్, యోసేపు. తన పని ఏంటి? ఇంట్లో పనోడు, లేదా ఆ ఇంటిలో ఉన్న పోతీఫర్ యొక్క ఆ అధికారం కింద వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరు? యోసేపు యవనస్తుడు. కాపాడుకున్నాడా పరిశుద్ధతని? పనిలో, తన ఉద్యోగంలో. ఇంట్లోనే పరిశుద్ధంగా లేడు, చర్చికి వచ్చినప్పుడే పరిశుద్ధంగా లేడు. ఆయన నా పనిలో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇది దేవునికి కనుపరిచే జీవితం అంటే. పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయాలి? పనుల మధ్య, లేదా మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో ఏం చేయాలి? యోసేపు ఏం చేశాడో అదే చేయి. ఆయన మాటలు బాగున్నాయి. నెక్స్ట్, జార కార్యాలకి దూరంగా ఉన్నాడు. తన దేహాన్ని చెరిపే, తన సొంత దేహాన్ని చెరుపుకునే జార కార్యంలోని విడిచి పరుగెత్తాడు. మనం ఏమనుకుంటాం? పోరాడేస్తాను అనుకుంటాం. పోరాడేస్తావా? పాపంతో పోరాడేస్తావా? పోరాడు ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. పాపంతో పోరాటం కదా. అదే ఈ యవనేచ్చల నుండి మనం ఎదురెళ్ళి నేను పోరాడేస్తాను, నిలబడిపోతానంటే ఏం నిలబడతావు? ఏం నిలబడతావు? పౌలు గారికి తెలీదా? తిమోతికి తెలీదా? యోసేపుకి తెంగరోడా? ఏం చేశారు వాళ్ళు? పోరాడితే విజయం కాదు, పారిపోతేనే విజయం. ఎక్కడి నుండి? ఈ యవనేచ్చల నుండి. ఈ జార కార్యం నుండి మనం పారిపోతేనే విజయం. పోరాడితే విజయం రాదు. చెప్తున్నాను, పోరాడితే విజయం రాదు. నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు అదే ఆలోచనలతో అక్కడ నిలబడి మొబైల్ పట్టుకుని ఉండు. నేను పోరాడేస్తాను. ఏం పోరాడతావు? మెల్లిగానే ఓపెన్ చేస్తావు. ముందు ఫస్ట్ యూట్యూబే, ఫస్ట్ క్రిస్టియన్ సాంగ్సే, తర్వాత మెల్లిగా వార్తలు అంటావు, తర్వాత క్రికెట్ అంటావు. ఏం పర్వాలేదు అనుకుని తర్వాత ఓపెన్ చేయకుండా మనకు అలా ఎదురవుతున్నప్పుడు ఏం కాదులే, తమ్నైలే కదా, తమ్నైల్లో ఉన్న మ్యాటర్ లోపల ఉండదని ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే అనుకుని యూట్యూబ్ నుంచి మరలా క్రోమ్కి వెళ్తావు. క్రోమ్కి వెళ్ళిన తర్వాత వద్దులే వద్దులే అనుకుంటానే నొక్కుతావు, కీప్యాడ్ టచ్ చేస్తావు, వెళ్తావు, అయిపోయింది. ఇక్కడ పడకుండా ఉండాలంటే ముందు ఒంటరిగా ఉండడం మానే, చక్కటి సహవాసులను ఎదుక్కో. నీ పనిలోనైనా, నీ ఒంటరితనంలోనైనా, నీ ఇంటిలోనైనా, నీ కుటుంబంలోనైనా, దేవుని సన్నిధిలోనైనా, ఎక్కడైనా ఒకలానే ఉండడానికి, నీ పరిశుద్ధతను కనుపరచడానికి దేవుడు నిన్ను నీ కుటుంబంలో పుట్టించాడు. దేవుడు నిన్ను ఈ సంఘంలోనికి చేర్చాడు. దేవుడు నిన్ను ఆ పనిలో పెట్టాడు. దేవుడు నిన్ను ఆ కోచింగ్ సెంటర్లో పెట్టాడు. దేవుడు నిన్ను ఆ ఉద్యోగం అనే ఆ సెక్టార్లో పెట్టాడు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధమైన జీవితాన్ని, చెడిపోయిన ఈ మనుషుల మధ్య, చెడిపోయిన లోకం మధ్య పరిశుద్ధత సాధ్యమే అని చూపించడానికి పెట్టాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక దానియేలు, ఒక యోసేపు. ఇంకెందుకు పెట్టాడు? చాలా కారణాలు ఉన్నాయి. వచ్చే వారం విందాం వీలైతే, దేవుని చిత్తం అయితే. చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, మనం పరిశుద్ధంగా చెడిపోయిన లోకం మధ్య మన మాట విషయంలోనూ, చూపు విషయంలోనూ నిజాయితీగా బ్రతకడం పెద్ద పని కాదు. దేవుడు నీకు తోడుంటే అవుతుందని చూపించడానికి దేవుడు నిన్న సెక్టార్లో పెడుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేయాలి? నమ్మకంగా నిలబడాలి. ఎక్కడున్నా పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి. దానియేలు కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నా పని స్థలంలో, ఆయన కూడా పనివాడే, ఎక్కడ? బబులోను నగరంలో. ఆ పనిలో తను తీసుకున్న నిర్ణయం ఏంటిది? ఆల్రెడీ చెప్పాను మీకు గతించిన వారాల్లో. నన్ను నేను అపవిత్రపరుచుకొనను. ఇది ఆయన నిర్ణయం, ఆయన తీర్మానం. అది నాకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను దేవుని కొరకు. నేను ఎక్కడ నిలబడినా, అది తిండి విషయంలో కూడా. దానియేలు యొక్క తీర్మానం అదే. ఈ ఆహారాన్ని బట్టి నన్ను నేను అపవిత్రపరుచుకొనను. ఈ పనులను బట్టి, ఈ మాటలను బట్టి నన్ను నేను అపవిత్రపరచుకోను, పరిశుద్ధంగా జీవిస్తానని. నెక్స్ట్, ఒకటి, లోకం చెడిపోయింది. రెండోది, ఈ లోకమంతా అవినీతితో నిండిపోయింది. నీతి అనేది లేదు ఎక్కడ. వచ్చే వారం చెప్తాను, ఇప్పుడు చెప్పనులేండి. నీతి అనేది లేదు ఎక్కడ. అవినీతితో నిండిపోయింది లోకం. మరి దేవుడు మరలా నీ ప్రశ్న అలాగే మిగిలిపోయింది. దేవుడు ఎందుకు నన్ను ఈ పనులు పెట్టాడు, ఎక్కడెందుకు పుట్టించాడు, ఈ చదువులు ఎందుకు ముంచేశాడంటే, మరలా అవినీతిమయమైన ఈ లోకంలో నిజాయితీ సాధ్యమే.
అని చూపించడానికి దేవుడు నిన్ను ఆ పనిలో పెట్టాడు. దేవుడు నీకు ఆ చదువుల్లో పెట్టాడు. దేవుడు నిన్ను ఆ కోచింగ్ సెంటర్లో పెట్టాడు. దేవుడు నీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఆ వ్యాపారాన్ని ఇచ్చాడు. దేనికి? ఒకటి, పరిశుద్ధమైన జీవితం సాధ్యమే చెడిపోయిన లోకంలో. రెండు, అవినీతిమయమైన ఈ లోకంలో నిజాయితీ సాధ్యమే అని చూపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఇవన్నీ వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మూడు, ఈ లోకమంతా సోమరతనంతో నిండిపోయిందండి. ఇండియాలో ఉద్యోగస్తుల కన్నా నిరుద్యోగులు ఎక్కువ, కష్టపడే వారి కన్నా ఇంట్లో పడుకునేవారు ఎక్కువ. అవునా? పనికి పోయేవారి కన్నా బయట తిరిగే వాళ్ళు ఎక్కువ రోడ్ల మీద. ఇండియాని బైబిల్లో ఒక దేశంతో పోల్చారండి, ఒక దీవితో, క్రేతు ద్వీపంతో. ఆ క్రేతు ద్వీపం అంతా అందరూ సోమరులే, అబద్ధికులు, సోమరులు, దుష్టులు ఎక్కువట. సేమ్ ఇండియాలో కూడా చాలా మంది అలానే ఉన్నారు. పోలికిస్తాడు ఒక ఆయన, క్రేతు ద్వీపంతో పోల్చాడు ఆయన. సేమ్ సోమరు ఎక్కువ. అయితే సోమరతనంతో నిండిపోయిన ఈ లోకంలో కఠినమైన పరిశ్రమ, హార్డ్ వర్క్ ఏంటో చూపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. పొంగెత్తుగా లేకుండా కష్టపడడానికి, కష్టపడుతూ దేవుని యొక్క మహిమను నిరూపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. నెక్స్ట్, ఈ లోకమంతా అహంకారంతో నిండిపోయింది. నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నాకన్నా ఎవడు తోపులేడు అని ఎలా నిండిపోయిందో, ఈ అహంకారంతో నిండిపోయిన ఈ లోకంలో విధేయత కలిగిన, అనుకోగలిగిన జీవితం సాధ్యమే నిన్ను బట్టి చూపించడానికి నిన్ను ఆ ప్రాంతంలో పుట్టించాడు దేవుడు. ఇవన్నీ వీలైనప్పుడు వచ్చే వారం కాకుండా అదే సర్కిల్ రన్ అవుతుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇంకెందుకు దేవుడు పెట్టాడు? ఈ లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో ఇతరులకు సహాయపడడం సాధ్యమే అని చెప్పడానికి దేవుడు నీకు ఆ పనిచ్చాడు. దేవుడు నిన్ను ఆ సెక్టార్లో నిలబెట్టాడు. దేవుడు నిన్ను చదువుల్లోనికి పిలిచాడు. నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు పని చేయాలి, నేను ఎందుకు చదవాలి, నేను ఎందుకు ఎక్కడ ఉండాలి అని అంటే చెబుతున్న కారణాలు. స్వార్థపూరితమైన లోకంలో ఇతరులకు సహాయపడుతూ దేవుని యొక్క మహిమను ప్రజ్వలింప చేయడానికి దేవుడు నిన్న పనిలో పెట్టాడు. దేవుడు నిన్న ఆ ప్రాంతంలో పుట్టించాడు. దేవుడు నీకు ఆ కుటుంబాన్ని ఇచ్చాడు. నీ చుట్టూ ఉన్న వారందరూ పేదోళ్ళు అయిపోయి నువ్వు మాత్రం ఎందుకు బాగున్నావు? చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి. స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో స్వార్థం లేకుండా ఇతరులను ఎలా ప్రేమించాలో తెలియజేయడానికి దేవుని యొక్క సంకల్పం నీ ద్వారా నెరవేర్చడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. అలాంటి మీరు అనుకోవచ్చు, అంటే దాన ధర్మమే క్రైస్తవ్యం అండి. దాన ధర్మమే క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటేనే దాన ధర్మం. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. దాన ధర్మం అంటేనే క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటేనే దాన ధర్మాలు చేయడం, ఇతరుల్ని ప్రేమించడం. అది డబ్బు విషయం కావచ్చు, శ్రమ విషయంలో కావచ్చు. దీనికన్నా బైబిల్ లోతుల్లోనికి పోతే మారు మనసు, రక్షణ, ఉపవాసం, పరిచర్య, న్యాయ పరిపాలన, ఇవన్నీ కూడా ఇతరుల్ని ప్రేమించి చేసే దానములే. వస్త్రాలను పంచడం మంచిదే, ఎదుటోళ్ళని హక్కుని చేర్చుకోవడం మంచిదే, డబ్బులు ఇవ్వడం మంచిదే, అన్ని మంచియే. క్రైస్తవ్యం అంటేనే దాన ధర్మం. దాన ధర్మం అంటే క్రైస్తవ్యం కాదు. జాగ్రత్త. ఇంకెందుకు ఉంచాడు? నిరాశవాదంతో నిండిపోయిన ఈ లోకంలో ఆశాజనకమైన మార్గాన్ని నువ్వు తెలియపరచడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. అర్థం కాలేదేమో. ఇప్పటి వరకు పైన చెప్పినవన్నీనేమో జీవితంలో చూపించడానికి. ఈ చివరిది నిరాశవాదంతో, చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో, ఏముందో, ఏమీ తెలియని అన్నట్టుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ బ్రతుకుతున్న ఈ నిరాశవాదంతో, నిరాశ జనకంతో నిండిపోయిన ఈ లోకానికి ఒకటి చూపించాలి. ఆశాజనకంగా ఒక హోప్ ఉంది, నీకు ఒక జీవితం ఉంది అని చూపించడానికి. ఇప్పుడు జీవితంతో కాదు, మాటతో చెప్పడానికి నేను ఆ సెక్టార్లో పెట్టాడు. ఒకటి, జీవితం ద్వారా అనేకమైన కార్యాలను చూపించడానికి. ఫైనల్ గా చెప్పడానికి నీ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ప్రభువుని పరిచయం చేయడానికి ఆ పనిలో పెట్టాడు. ప్రభు యొక్క రక్షణ కార్యక్రమాన్ని ప్రజ్వలింపజేయడానికి నిన్ను ఆ కోచింగ్ సెంటర్లో నిలబెట్టాడు. నీకు స్నేహితులు ఇచ్చాడు, నీ కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఊరిచ్చాడు. ఇవన్నీ దేని కొరకంటే ఒకే ఒక ఆన్సర్ చెప్తుంది: దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు నిన్న ఆ ప్రాంతాలు పడ్డా. లేదన్నా నేను కూడా జేమ్స్ అన్నతో వచ్చేస్తానంటే మరి నీ ఊరు జేమ్స్ అన్న వచ్చి బాగు చేస్తాడా? నేను నా కుటుంబాన్ని వదిలేచేస్తాను, మరి నీ కుటుంబాన్ని ఎవడు బాగు చేస్తాడు? మళ్ళీ మిషనరీలు వస్తారా? దేవుడు నిన్ను ఒక ప్రాంతంలో పుట్టించాడనంటే, నీకు ఒక సెక్టార్లో ఉద్యోగాన్ని ఇచ్చాడంటే, ఒక పని నీకు కల్పించాడంటే, ఒక వ్యాపారం ఇచ్చాడంటే, అక్కడే నీ యొక్క వెలుగును ప్రదర్శించాలి.
మనల్ని వెలుగుతో ఉప్పుతో పోల్చింది బైబిల్ దేవుడు. ఆ ఉప్పు అందరికీ సారవంతంగా ఒక మంచి టేస్ట్ ఇస్తూ ప్రభువును పరిచయం చేయాలి ఉండాలి. చీకటితో నిండిపోయిన ఈ లోకానికి మనమే వెలుగులా కనబడాలి. చిమ్మ చీకటిలో చిన్న అగ్గిపుల్లైనా చాలు తన వెలుతురును ప్రజ్వలింపజేయడానికి. అవునా? దేవుడు ఎంతమంది క్రూరుల మధ్య, చెడిపోయిన లోకం మధ్య, పాపంతో నిండిన స్వార్థపూరిత లోకం మధ్య దేవుడు ఆయా ప్రాంతాల్లో మనల్ని పుట్టించాడంటే కారణం మన వెలుగు చుట్టూ ఉన్న వారికి ప్రకాశింపజేయడానికి. ఇప్పుడు చెప్పిన ఈ ప్రతి పాయింట్ ఒక దానియేలు జీవితంలో మనకు కనబడుద్ది. అవన్నీ వచ్చే వారం ఉందాం. కాకపోతే అప్పటి వరకు మనం చేయాల్సింది, మనం ఎక్కడున్నా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువు కొరకు మనం కనుపరచాలి. మనం ఏం చేసినా దేవుని రాజ్య విస్తరణ కొరకు చేయాలి. ఆ డాక్టర్ ఎడా సోఫియా స్కడ్డర్ అనే ఆవిడ, నేను కట్టేది వైద్యశాల కాదు, నేను కట్టేది దేవుని రాజ్య విస్తరణ కొరకు ఒక మందిరాన్ని కడుతున్నాను. ఎప్పటికుందా కాలేజ్. అలా ఉండాలి మన జీవితాలు.